సుమక్క ఉన్నావా? సినిమా మామూలుగా లేదాక మామూలుగా సూపర్ డూపర్ హిట్ బంపర్ హిట్. నిజంగా చాలా చాలా బాగా ఉందాక చాలా ఎంజాయ్ చేసిన. చాలా నీట్గా ఉంది సినిమా. మనోడి యాటిట్యూడ్ మామూలుగా లేదు, యాటిట్యూడ్కి మించి ఉంది. యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుంటే ఇంత అద్భుతమైన సినిమా. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్సో లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్, అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ, పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది, అంతకు మించి ఉంది అన్నాను. అసలు థియేటర్లో అట్లా లైవ్గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి గంతేసింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈ రోజు. ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలామంది భయం ఉంటుంది, కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుంది అసలు సినిమా. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు బోర్ అనేది కానీ, ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్గా తీసారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న. ఓకే, బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతో మంది హీరోని ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడనికి వచ్చానమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను, నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏంది బై ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాసీ, ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు. నాకైతే మాత్రం రెండో విజయ్ దేవరకొండ నేను వచ్చి ఇండస్ట్రీకి చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా, డైలాగులో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు ఇరగ తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మనం యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తాడు మనోడు, అంత ఇరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్నారు. ఓన్లీ ఆ కాలేజీ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాటాలు కావచ్చు, తెలంగాణ పోరాటకి బాగా నచ్చే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లు అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు. బాగా ఒదిగిపోడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించాం మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకాల మన సుమన్ కనకాల అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడేనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు, చాలా అలుగుగా నటించేసాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మనోడికి ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. యూత్ వస్తే గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్ గమ్ సినిమా, బ్లాక్ బస్టర్. ఇప్పుడే చూశాను మూవీ, బబుల్ గమ్ మూవీ ఐమాక్స్ లో. దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్. ఎంత బాగుందంటే అన్నా చెప్పాలి. ఆ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, అబీబీ అబ్బాయి ఏం డ్యాన్స్ అది, మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంతో బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి విధంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంతో బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ 1. అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడంటే నమ్మలేము. అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్
ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్ సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నాను నేను. వాళ్ళ బెంచ్ మార్క్ని క్యారీ చేస్తారా రోషన్? షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ను రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తన బెంచ్ మార్క్ తను క్రియేట్ చేశారు, తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చా లేదా ఓన్లీ యంగ్ జనరేషన్? లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఫ్రమ్ రోషన్ సైడ్ ఏంటి తన స్పెషల్ గివింగ్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్? చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్. తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది, తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇన్ టు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటున్నాను. డాన్స్ అయితే చెదకొట్టాడు మీరు చూస్తే అనుకుంటా. ఓవరాల్గా నేను డెఫినెట్లీ 5 out of 5 ఇస్తారండి ఫర్ ఎఫర్ట్, ఫర్ యాక్టింగ్. అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను నేను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి అంటే నేనైతే ఆఫ్ కోర్స్ రోల్ ఏంటి మూవీలో? యాంటీ హీరో అండి, విలన్. ఓకే, ఎలా అనిపించింది అంటే ఒక డెబ్యూ హీరోకి విలన్గా చేయడం? నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది. అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్గా చూపిస్తాం కదా విలన్. అంటే ఇప్పుడు సుమ గారి కొడుకు కనకాల గారి కొడుకు అని ఉంటుంది కదా, మీరు కూడా అది ఫీల్ అయ్యి స్టార్ట్ చేశారా మూవీ? అంటే ఎలా ఉంటుందో జర్నీ యాక్టింగ్? లేదండి, యాక్చువల్లీ నేను స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ స్టోరీ రైటర్.